భక్తిని గూర్చిన మర్మము గొప్పది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి ఈ పత్రికలో ఈ ఒక్క వచనం లేదా ఈ 16వ వచనం ఒకటి మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం అంతటిని గురించి, ఆయన ఎలాంటి దేవుడు, ఏమై ఉన్న దేవుడు, ఏమై ఉన్నాడు అనేటువంటి దేవుడు అనేది మనకు పూర్తిగా ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఈ ఒక్క వచనంలో సమస్తమైన విషయాలు రాయబడతా వచ్చినాయి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులందరూ కూడా శరీరులు అని వాక్యంలో రాయబడింది. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాత్రమే సశరీరుడు అని రాయబడింది. స అనే అక్షరానికి అర్థము మంచి, మంచి శరీరముతో ఆయన జన్మించినాడు అని అర్థం. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన మంచి శరీరముతో జన్మించినాడు అని అర్థం. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన జన్మలో పాపము లేదు. అయితే మానవుని యొక్క జీవితంలో ఏముంది, జన్మలో ఏముంది అని అంటే పాపం ఉంది. అందుకే దావీదు అంటాడు కదా, నా తల్లి గర్భమందు నేను పాపముతోనే జన్మించిన. దావీదంతటి భక్తుడే నా తల్లి గర్భమందు నేను పాపముతోనే జన్మించిన అని చెప్పినాడు. ఏమర్థం చేసుకోవాలి దావీదు భక్తుడు చెప్పిన మాటతో అంటే, మానవుని యొక్క జన్మలో ఏముంది, పాపం ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో ఏమి లేదు, పాపం లేదు. అందుకే ఆయన మంచి శరీరంతో జన్మించినాడు అని ఈ మాట రాయబడతా వచ్చింది. ఈనాడు అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి అనేక రీతులుగా అవహేళన చేసేటట్లుగా లేదా హేళనకరముగా మాట్లాడేటట్లుగా మనం ఆయా సందర్భాలలో చూస్తాం. దానికి ప్రతికూలంగా తిరిగి జవాబు చెప్పాల్సినటువంటి మన వాళ్ళు కూడా లేఖనాలను సరిగా అర్థం చేసుకోలేక, లేఖనాలను సరిగా గ్రహించలేక, లేఖనం యొక్క శక్తిని పొందలేక, మానవ జ్ఞానం చేత వారికి ఏదో జవాబు చెప్పాలని ఏదో జవాబు చెప్పి చిక్కిపోయిన వారుగా ఉన్నారు. అయితే వాక్యం అయితే స్పష్టంగా ఏమని చెబుతుంది, ఆయన మంచి శరీరముతో జన్మించను లేదా పాపము లేని శరీరముతో జన్మించనని లేఖనంలో స్పష్టంగా రాయబడతా వచ్చింది. ఇదే మనం లోకానికి చెప్పాల్సినటువంటి జవాబు కూడా. అయితే మనం ఈ లోకముకు ఈ జవాబు చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని జన్మను జన్మించినాడు. ఆయన మన హృదయంలో గనక జన్మించి ఉంటే మన యొక్క జీవితంలో కూడా ఇక పాపము మన మీద ఏలుబడి చేయకూడదు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఈ మాటను పలుకుతూ వచ్చినాడు. ఏమని పలుకుతూనే వచ్చినాడంటే ఒక మాట మనం చూస్తాం అర్థం చేసుకోవడం కోసమై. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 నిమిషం క్షమించండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుదాం అందరం కలిసి. 12వ వచనం నుంచి 12-13 చదువుతాం. అర్థం చేసుకుంటూ చదువుతాం, నెమ్మదిగానే చదువుదాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు
పాపమును ఏలనీయకుడి. మొదటి మాట, మీ శరీరమందు పాపమును ఏలనీయకూడదు. రెండవది, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. రెండవదిగా, పాపమునకు మనము అప్పగించుకోకూడదు. చదువుతాం. అయితే మృతుల నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడే. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను అనగా శరీరములో పొదిగించబడిన లేదా శరీరముతో పొదిగించబడినటువంటి సమస్తమైనటువంటి అవయవాల అన్నీ కూడా మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలా. మనం ఎప్పుడైతే మన శరీరమును, మన దేహమును, మన దేహములో ఉన్న సమస్తమును మనము దేవునికి మనము అప్పగించుకుంటామో, అప్పగించుకున్నప్పుడు మన శరీరమందు పాపము మన మీద ఏలుబడి చేయదు. రెండవదిగా, పాపముకు మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పగించుకోలేము. దేవునికి ఒకవేళ మన శరీరమును మనము అప్పగించుకొనక ఉన్నట్లయితే చెప్పాల్సిన మాట ఏంటంటే, పాపముకు మనం అప్పగించబడతాం. ఆ పాపము మన మీద ఏలుబడి చేస్తుంది. ఏలుబడి చేస్తుంది అనే మాటకి అర్థం ఏంటంటే, ప్రభుత్వం చేస్తుంది లేదా మన మీద అధికారం చేస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాలలో నిజంగా జన్మించి ఉంటే, ఆయన మన హృదయాలలో జన్మించినాడని మనం చెప్పగలుగుతున్నామంటే దానికి అర్థం ఏంటంటే, ఇక మన శరీరం మీద పాపము ఏమాత్రం ఏలుబడి లేదు అని అర్థం. రెండవది, మనం ఏ విషయంలో కూడా పాపానికి అప్పగించబడి లేము అని అర్థం. అందుకోసమే మనం ఏం అర్థం చేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో ఏం లేదు, పాపము లేదు. అయితే ఆయన మన హృదయంలో జన్మించినాడు కాబట్టి, మన హృదయంలో యేసు ప్రభువారు జన్మించిన కారణాన్ని బట్టి ఇప్పుడు మనలో కూడా ఏమి లేదు, పాపముకి ఇక ఏమాత్రము చోటు లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, మీరు అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకుడి అనే అర్థం ఏంటంటే, అపవాది అంటే తంత్రగొట్టి, అపవాది అంటే అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు తండ్రి, రకరకాల మాటలు చెప్పబడతా వచ్చినాయి. అంటే మనలను పాపమునకు తీసుకుపోయేవాడు వాడే. కాబట్టి ఇక వానికి మనం ఏమాత్రం కూడా లోపల ఏమి ఇవ్వకూడదు, ఎంతో చోటు ఇవ్వకూడదు. ఒక రవ్వంతైనా, ఒక ఇసుమంతైనా అంటాం కదా, ఇసుక రేణు అంత అయినా కూడా మనం ఏమాత్రం కూడా పాపమునకు చోటు ఇవ్వకూడదు. అప్పుడు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితంలో లేదా మన యొక్క హృదయంలో ఆయన జన్మించినట్లు. అప్పుడు మాత్రమే మనము లోకానికి ఈ జవాబును చెప్పగలం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో ఏం లేదు, పాపము లేదని చెప్పగలం. అందుకే యేసు ప్రభువారు ఒక సవాల్ అన్నాడు, నాలో పాపము కలదని ఎవడైనా రుజువు చేయగలడా? ఇక ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు కూడా ఇలాంటి సవాలు లేదా ఇలాంటి మాట చెప్పిన వారు లేనే లేరు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన అలా చెప్పినాడంటే, ఆయన యొక్క జన్మలో పాపము లేదు కాబట్టి ఆయన చెప్పగలుగుతా వచ్చినాడు ఆ మాట. యేసు ప్రభువారు మనలో కూడా జన్మించి ఉన్నట్లయితే మనము కూడా లోకానికి చెప్పగలగాల. ఏమని అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా వేలెత్తి చూపించండి. నా హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినాడు, నాలో పాపం లేదు అని మనము కూడా ధైర్యంగా నిలబడగలం. మనం ఇదే నేర్చుకోవాలి, మనం ఇదే తెలుసుకోవాలి. ఆయన సశరీరుడుగా లేదా మంచి శరీరముతో ప్రత్యక్షుడైతే వచ్చినాడు. అయితే ఈరోజు ఈ 2024 సంవత్సరం ఇక అతి తక్కువ సమయంలో మనం క్రిస్మస్ పండుగ కూడా చేసుకొని పోతున్నాం. అయితే ఆ క్రిస్మస్ పండుగను నిజంగా మనము చేయాలి అని అంటే లేదా చేసుకోవాలి అని అంటే ఆ దినాన్ని మనం పురస్కరించుకొని ప్రభువును మనం ఆరాధించాలంటే మన శరీరములో ఇంకా ఏమైనా పాపం మన మీద ఏలుబడి చేస్తుందేమో మనం పరీక్షించుకోవాలా.
పాపం ఇంకా మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే, ఇంకా మన మీద అది అధికారం చేస్తూ ఉన్నట్లయితే, ఇంకా మన మీద అది ప్రభుత్వం చేస్తూ ఉన్నట్లయితే, నేను అంటాను క్రిస్మస్ పండుగను మనము చేసుకున్న దానికి సార్థకత లేదు. అందుకోసం ఇక్కడ ఆ మాట రాయబడతా వచ్చింది, దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. అందుకే భక్తి జీవితం గురించి మనం ఎరుగుతూ రావాలి. దేవుడు తండ్రి నాయన అని అనడం కాదు, కానీ ఆ దైవభక్తి ఏంటో మనం ఎరగాలి. దైవభక్తిని గురించిన మర్మము గొప్పది అని వాక్యంలో రాయబడిందంటే ఆ దైవభక్తిని గురించి మనం తెలుసుకునే వారముగా మనం ఉండాలి. ఆ దైవభక్తిని గురించి మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవుడు అంటే మనకు ఎవరో తెలిసి ఉండాలా. ఆ దేవుని పట్ల భక్తి మనం ఏ విధంగా కలిగి ఉండాలో మనం ఎరిగి ఉండాలా. ఆ దేవుని పట్ల భయము భక్తి మనం ఏ విధంగా చూపించాలో మనం ఎరిగి ఉండాలా. మానవుని యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన అత్యంత ప్రాధాన్యతతో కూడిన మొదటిది ఏంటంటే దైవభక్తిని గురించిన మర్మాన్ని మనం ఎరగాల. దైవభక్తిని గురించిన మర్మాన్ని మనము తెలుసుకొనక ఉన్నట్లయితే మనము దేవునిని ఆరాధించిన ప్రయోజనము కాస్త తక్కువే. అందుకే ఈరోజు నేను అనేకమైన విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ అయితే సమయం ఉన్న కొలది కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నా. ఈ వచనం అంతా ధ్యానించాలని నాకు ఆసక్తి ఉంది, కానీ ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. అయితే ఒక మాటను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా, దైవభక్తిని గురించిన మర్మం. ఈ మర్మం మనకు తెలియాలి, ఎందుకంటే దేవుడు మర్మమై ఉన్నాడు. ఆ మర్మమై ఉన్నటువంటి దేవుణ్ణి మొట్టమొదటిగా మనం ఎరగాలి. రెండవది మర్మమైన భక్తిని కూడా మనం ఎరగాలి. ఈ రెండు చాలా లోతైనటువంటి మాటలు. ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా పెద్ద మాట. దైవభక్తి అనేటువంటి మాట చాలా చాలా పెద్ద మాట. ఈ మాట మనకు అర్థం కావాలి. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఈ మాటను కొంతమంది అర్థం చేసుకున్నారు బైబిల్లో. దైవభక్తిని గురించిన మర్మము గొప్పది అని వాక్యం రాయబడతా వచ్చింది కదా. ఈ దైవభక్తి ఎంత మర్మమైందో, ఇది ఎంత శ్రేష్టమైందో, ఇది ఎంత గొప్పదో కొంతమంది బైబిల్ గ్రంథంలో తెలుసుకుంటూ వచ్చినారు. వారిని ఈరోజు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత సమయం ఉంటే కాస్త మనము లోతుగా ధ్యానించి ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాం. మరొకసారి 16వ వచనం అందరం కలిసి చదువుతామా? అర్థం చేసుకుంటా. 16వ వచనం మొదటి 2 లైన్లు మరొకసారి అర్థవంతంగా చదువుతాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉంది. దైవభక్తిని గూర్చిన మర్మము కొంతమంది అర్థం చేసుకున్నారు. ఆ అర్థం చేసుకున్న వారిలో నేను మీకు మొట్టమొదటిగా కొంతమందిని చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. మొట్టమొదటిగా దైవభక్తిని అర్థం చేసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి నూతన నిబంధన కాలంలో లేదా నూతన నిబంధనలో దైవభక్తిని అర్థం చేసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి లేదా దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, దేవుని పట్ల భక్తిని వ్యక్తపరిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి. రండి, మత్తయి సువార్త. మత్తయి సువార్త లేదా ఇంకా అర్థం కావడం కోసం ఇంకో మాట చదువుదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుదాం. 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు
ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసు ప్రభువు ఈ భూమి మీదకి కాలం సంపూర్ణమైనప్పుడు, ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన గడియ వచ్చినప్పుడు, ఆయన ఈ భూమి మీదకి రావడానికి సాధనముగా ఒక స్త్రీని ఆయన వాడుకుంటూ వచ్చినాడు. వాడుకుంటూ ఆయన ఈ భూమి మీదకి రావడానికి తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నప్పుడు, అదే సమయంలో ఈ భూమి మీద ఒక వింత కూడా జరుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావాల్సిన గడియ లేదా కాలము ఆసన్నమైనప్పుడు, అదే సమయంలో ఈ భూమి మీద మరియా యోసేపునకు ప్రదానము చేయబడుతున్నటువంటి సమయం కూడా అదే సమయంలో దేవుడు మరియను ఎంచుకుంటూ వచ్చినాడు. ఈ భూమి మీదకి రావడానికి దేవునికి ఒక సాధనం అవసరమై ఉంది. ఆ సాధనము మరియే అని ఆ ప్రదానము చేయబడుతున్న లేదా ఆ నిశ్చితార్థ సమయంలో దేవుడు మరియను ఎంచుకుంటూ వచ్చినాడు. ఆ సమయంలోనే ఆ స్త్రీ ద్వారా దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, యోసేపునకు ప్రదానము చేయబడింది అంటే ఇంకా పాత నిబంధన కాలం మనం చూసినట్లయితే నిశ్చితార్థము జరిగింది అని అంటే అప్పటికే సగము వివాహము పూర్తి అయినట్లు. అప్పుడే వారి ఇరువురు ఇక భార్యాభర్తలని సగము అప్పటికే చేయబడినట్లని అర్థం. ఇంకా వేరే తంతు ఏమి లేదు. వారు అప్పటికే సగము వివాహ బంధంలోనికి వచ్చినారని అర్థం. వీరికి కూడా యోసేపుకు కూడా మరియ ప్రదానం చేయబడతా వచ్చింది. ప్రదానము చేయబడిన తర్వాత వారు ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఇక దేవుడు అదే సమయంలో మరియ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తూ వచ్చినాడు. వారికి నిశ్చితార్థం లేదా ప్రదానం అయిపోయింది. అయిపోయిన వెంటనే ఆమె దేవుని పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తూ వచ్చింది. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ప్రదానము చేయబడిన తర్వాత ఒక స్త్రీ ఒకవేళ గర్భము ధరించినట్లుగా మనకు అగుపడితే లోకం ఏమైనా ఊరుకుంటుందా? ఏమాత్రం కూడా ఊరుకుండదు. లోకము పలు రకాలుగా మాట్లాడుతుంది, పలు రకాలుగా ఆలోచిస్తుంది, పలు రకాలైన మాటలు కూడా పలికించేటట్లుగా చేస్తుంది. అయితే దైవభక్తిని గురించిన మర్మము గొప్పది అని ఈ మరియా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తూ వచ్చిందో, గర్భము ధరించినప్పుడు నేను అంటాను, ఆ స్త్రీ ఎంత ధైర్యవంతురాలని అంటే, లేదా మరియ గారు ఎంత ధైర్యవంతురాలంటే, ఆమె ఎంత ధైర్యవంతురాలు ఇక భూమి మీద లేరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక కన్యక లేదా ఒక యవ్వనస్తురాలు ప్రదానం చేయబడింది, ఆమెకు నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఇక వివాహ సమయం కూడా వచ్చేసింది, వివాహ గడియలు కూడా వచ్చేసినాయి, ఇక శుభకార్యాన్ని చేయడానికి కూడా వారు ముహూర్తాలన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చినారు. ఆ సమయంలో ఈమె గర్భము ధరించిన తర్వాత ఇక ఒకవేళ లోకము ఆమె గురించి ఏం మాట్లాడుకుంటుందో, ఏమనుకుంటుందో, ఏం మాట్లాడుతుందో, రకరకాల ఆలోచన ఆమె మధ్యలోకి వచ్చిండొచ్చేమో. కానీ ఎప్పుడైతే ఆమె గర్భము ధరించిందో, గర్భము ధరించిన తర్వాత దేవదూత వచ్చి ఆ మరియతో మాట్లాడిందో, దయాప్రాప్తురాల నీకు శుభము, నీ కడుపున రక్షకుడు ఉదయించబోతున్నాడని ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడో, ఆ సమయంలో ఆమె తన హృదయంలో ఎంతో సమాధానాన్ని లేదా దేవుని ద్వారా సమాధానాన్ని ఆ స్త్రీ పొందుకుంటూ వచ్చింది. ఇంకా అర్థం కావడానికి ఒక మాట చెప్తా. ఒకవేళ ఇంట్లో ఉన్నవారు ఆమెను అడగరా? ఇంట్లో ఉన్నవారు ఆమెను అడిగిండరా? ఇది ఎలా జరిగింది? ఒకవేళ ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగింది, ఇది దేవుని వల్ల జరిగింది, ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? ఎవరు నమ్మరు, ఎవరికి అర్థం కాదు. ఒకవేళ ఇలాంటి మాటలు ఒకవేళ చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకు పిచ్చి పట్టినట్లుంది అనరా? నీకు పిచ్చి పట్టింది, నువ్వు పిచ్చి పట్టి మాట్లాడుతున్నావు, నువ్వేంది పిచ్చగా మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మ ఏంది, ఇంకా అప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదనే రాలేదు ఇంకా ప్రత్యక్షంగా. దేవుని యొక్క ఆత్మ అప్పటికే మన మధ్య ఉంది, కానీ అయితే ఆయన ఆత్మ ఇంకా భూమి మీదకి ప్రత్యక్షంగా లే. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున దేవుని యొక్క ఆత్మ ఈ భూమి మీదకి దిగుతూ వచ్చింది. అయితే అంతకుముందు ప్రత్యక్షంగా ఆత్మను ఎవరు కూడా చూసిన వాళ్ళు కాదు. ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినాను నేను అని చెబితే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. అయితే ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆమెకు
ఆమె యొక్క ఏమని కలలో మాట్లాడుతూ చెబుతూ వచ్చిందో ఆ స్త్రీ దేవుని నమ్ముతా వచ్చింది, దేవుడు చేసిన కార్యాన్ని నమ్ముతా వచ్చింది. దైవభక్తి అదే. దేవుడు ఉన్నాడు అని నమ్మటం ఒక ఎత్తు అయితే, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడము ఇంకో ఎత్తు. దేవుడు ఉన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్తాం, అయితే రెండవది దేవుడు మనకు చెప్పింది చెప్పినట్లు చేయడము కష్టం. దయాపాపుతురాల నీకు శుభము, రక్షకుడు నీ కడుపున పుట్టబోతున్నాడని చెబితే, ఒకే ఒక్కసారి చెబితే ఆ ఒకే ఒక సమయంలో ఆ మాటను ఆమె నమ్ముతూ వచ్చింది. ఆ మాటను నమ్ముతూ, ఆ మాటను ఆమె హృదయంలో విశ్వాసంతో దృఢంతో నమ్ముతూ ఆ మాటను అంగీకరించి ఆ మాట కొరకు ఇక ఆమె జీవించడము ఆరంభిస్తూ వచ్చింది. కనుకనే ఆమె ద్వారా రక్షకుడు ఈ లోకంలోనికి వస్తూ వచ్చినాడు, లేదా ఆమె కడుపున జన్మిస్తూ వచ్చినాడు. అనేకమైన శ్రమలు మనకు తెలుసు, అనేకమైన ఇబ్బందులు మనకు తెలుసు, అనేకమైనటువంటి సుదీర్ఘమైన ప్రయాణాలు, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ఆటుపోట్లు, అనేకమైన ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఆమె భరించగలుగుతూ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణం, దైవభక్తిని గురించిన మర్మం ఆమె ఎరిగింది. దైవభక్తిని గురించిన మర్మము మరియ ఎరిగింది కాబట్టే ఆమె ఏమైనా భరించడానికి ఇష్టపడుతూ వచ్చింది. అందుకే ఎలిజబెత్ మరియను గురించి ఒక మాట పలుకుతూ వచ్చింది, భూమి మీద నువ్వు ధన్యురాలవు. లూకాసు వార్తలో మాట మనం చూస్తాం, భూమి మీద ఉన్నవారందరిలో నువ్వు ధన్యురాలవు. ఎవరు ధన్యురాలు? భూమి మీద ఉన్నవారందరిలో మరియా. భూమి మీద ఉన్నవారందరిలో ధన్యురాలైనటువంటి స్త్రీగా ఆమె ఎంచబడుతూ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? భూమి మీద ఉన్నవారందరిలో ఆమె ధన్యురాలుగా ఎంచబడడానికి అతి ప్రాముఖ్యమైన కారణం దైవభక్తి. ఆ దైవభక్తిని గురించిన మర్మము ఆ స్త్రీ ఎరుగుతూ వచ్చింది కాబట్టే ఆమె భూమి మీద ఉన్న వారందరిలో ధన్యురాలుగా ఎంచబడుతూ వచ్చింది. ఇక అనేకమైన విషయాలు మనకు తెలుసు మరియ గురించి, అయితే ఆ విషయాలన్నీ నేను గుర్తు చేయడానికి ఇష్టపడట్లేదు, కానీ అదే ఒక విషయం గుర్తు చేయాలని ఇష్టపడుతున్నా. రక్షకుణ్ణి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన అతి గొప్ప దైవభక్తి కలిగిన ధన్యురాలైన స్త్రీ మరియా. ఆమె ఈ భూమి మీద మొట్టమొదటి దైవభక్తిని మనకు మాదిరికరంగా చూపించేటువంటి వ్యక్తి. ఆ మరియ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, అలాంటి దైవభక్తి మనం కలిగి ఉన్నామా అన్నది మనం చూసుకోవాలా. అలాంటి దైవభక్తి మనం కలిగి ఉన్నామా లేమా అన్నది మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, మంచిదే. రక్షకుడు నా కొడుకు పుట్టాడని నమ్ముతున్నాం, మంచిదే. అయితే ఆ రక్షకుడు లేదా ఆ దేవుడు నీ గురించి, నా గురించి, మన గురించి ఆయన ఏం చెబుతున్నాడో, ఏమి చేయమంటున్నాడో అది చేసే వారంగా మనం ఉన్నామా లేమా? మరియా ఆ పరిశుద్ధాత్మ ఏమైతే ఆమెకు కలిగింపజేస్తూ వచ్చినాడో, దేవదూత ద్వారా ఆమె ఏమి చేయాలని చెప్పబడుతూ వచ్చిందో, తూచా తప్పకుండా, ఒక అక్షరం కూడా తప్పిపోకుండా ఆమె ప్రతి మాటకు ఆమె లోబడుతూ విధేయత చూపుతూ వచ్చింది. ఎందుకంటే ఆ స్త్రీ దైవభక్తికి వచ్చినటువంటి మర్మాన్ని గ్రహించగలుగుతూ వచ్చింది. మనము కూడా మరి అలాంటి దైవభక్తిని ఈ భూమి మీద మనం జీవించేటువంటి కాలంలో ఖచ్చితంగా కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల వేళలో నేను మీకు గుర్తు చేస్తున్నాను. మనమందరం కూడా దైవభక్తిని కలిగి ఉన్నామా లేమా అన్నది పరీక్షించుకోవాలా. మొదటి విషయం. రెండవ విషయం చూస్తాం, దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉంది. ఈ దైవభక్తిని కలిగినటువంటి రెండవ వ్యక్తి ఎవరు కలిగి ఉన్నారు? ఈ దైవభక్తిని అంటే రెండవ వ్యక్తి చూస్తాం. ఇదే మత్తయి సువార్త. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం. అందరం కలిసి చదువుదామా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరియతో యోసేపుకు ప్రదానం చేయబడింది.
లేదా యోసేపుకు మరియతో ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత అప్పటికే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన సంగతి యోసేపు తెలుసుకుంటూ వచ్చినాడు. యోసేపుకు తెలిసింది. తెలిసిన తర్వాత లోకము మరియ గురించి ఏమనుకుంటుందో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ యోసేపు ఏమనుకుంటున్నాడో రాయబడింది. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకునబోయే వ్యక్తి ఈయనే కాబట్టి ఈయనకు అర్థమైతే చాలా ఆమె గురించి, ఇంకా వేరెవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు. అయితే ఒక మాట ఏంటంటే, ఆమెను అవమానపరచాలని ఆయన మదిలోకి ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి. యోసేపు నీతిమంతుడే, అయితే ఆమెను అవమానపరచనొల్లక అని అంటే ఏంటంటే, ఇక మనము ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకే మాట, యోసేపు నేను మరియను వివాహం చేసుకోనని చెబితే చాలు, అంతే కదా. వివాహము నిర్ణయించబడిన తర్వాత ఆ వివాహము రద్దు చేయబడితే చాలు, ఇక దానికి మించిన అవమానం ఉంటుందా? ఉండదు. ఆలోచించండి. నేను ఇక మరియను వివాహము చేసుకోను అని యోసేపు చెబితే చాలు, ఇక ఆమెను ఏం చేసినట్లు? అవమానించినట్లే. రెండవది, ఇక ఎవరైనా ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఇంకా ఎవరైనా వివాహం చేసుకుంటారా? ఎవరైనా వివాహం చేసుకోవడానికి ధైర్యం చేసి వస్తారా? రారిక. అయితే యోసేపు నీతిమంతుడు అని ఎందుకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడని అంటే, యోసేపు ఒక విషయాన్ని బయటికి, లేదా ఏదైనా చెప్పకూడని ఒక విషయాన్ని బయటికి చెప్పకూడదని లోపల నిర్ణయించుకున్నటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో మీకు అర్థం కావడానికి ఒక మాట రాయబడతా వచ్చింది, సంగతిని దాచిపెట్టువాడు ధన్యుడు అని రాయబడతా వచ్చింది. ఏదైనా ఒక కార్యం, చెప్పకూడని కార్యం, చేయకూడని కార్యం, ఎవరిలో అయినా ఏదైనా ఒక రహస్యమైనటువంటి లేదా బయటికి వెల్లడి కానిటువంటి ఒక పనిని మనము బయటికి చెప్పకూడదు. ఆ పని బయటికి చెబితే ఏమవుతుందంటే వారిని అవమానించినట్లు అవుతుంది. అందుకోసం వాక్యం రాయబడతా అవుతుంది, సంగతిని దాచిపెట్టువాడు ధన్యుడు అని రాయబడుతుంది. ఏ సంగతి అంటే, ఎదుటి వ్యక్తి అవమానపరచబడే సంగతి, లేదా ఎదుటి వ్యక్తి యొక్క లోపాలు ఒకవేళ మనము ఆ వ్యక్తి లేనప్పుడు మనం బయట చెప్తుంటాం కదా. కొన్నిసార్లు ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి కొన్ని లోపాలు ఇతరులతో మనం చెప్తాం. ఆ వ్యక్తిని ఆ వ్యక్తి మన ముందు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గురించి పొగడ్తతో కొన్ని మాటలు చెప్తాం. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి లేనప్పుడు ఏం చెప్తాం? పొగడ్తలు చెప్తామా, లోపాలు చెప్తామా? ఖచ్చితంగా లోపాలే చెప్తాం. అర్థమైంది కదా. యోసేపు మరియకున్నటువంటి ఈ ఒక్క లోపం, అంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన సంగతి ఇప్పుడు లోకమునకు తెలిస్తే ఏమవుతుందో, లేదా యోసేపు అయినా నా గురించి లోకం ఏం మాట్లాడుకుంటుందో, నా గురించి కూడా చెడుగా మాట్లాడుకుంటుందేమో, నా గురించి కూడా చెడుగా చెబుతుందేమో, నా గురించి కూడా చెడుగా ఆలోచిస్తుందేమో అని అనుకొని ఏం చేశాడంటే రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నాడు. రహస్యంగా ఆమెకు ఇక పూర్తిగా గుడ్ బై చెప్పాలని అనుకున్నాడు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు, నేను నిన్ను వివాహం చేసుకోనని చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. అక్కడ రాయబడతా వచ్చింది కింది మాట, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు? అంతే కదా. ఏదైనా ఒక పనిని మనం చేయాలనుకున్నప్పుడు ఒంటరిగా ఒక ప్రదేశంలో కూర్చొని మనం ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటాం. యోసేపు కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు యోసేపు కూడా ఒక చోటు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేయాలా, ఏం చెప్పాలా, నేను లోకానికి ఏమని జవాబు చెప్పాలా? లోకానికి, లోకంలో ఉన్నవారు నా ఈ కార్యం గురించి అడిగితే నేను ఏం చెప్పాలా వాళ్ళకు? నేను ఏ జవాబు చెప్పలేను, నేను ఏమి చెప్పలేను అని అనుకొని ఏం చేయాలా అంటే తనలో ఒక ప్రేరేపణ వస్తుంది. ఏమని వస్తుందంటే, నేను మరియను విడిచిపెట్టాలా, ఆమె నేను వివాహం చేసుకోవద్దు అని ఆలోచించుకొనొచ్చు ఉండగా, ఆయన ఆలోచించుకొని ఇక నేను ఈ పని చేస్తానని లోపల తీర్మానం చేసుకుంటూ ఉండగా, అదే సమయంలో దేవదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై ఏమని చెబుతూ వచ్చినాడో తెలుసా? ఏమని పిలుస్తూ వచ్చినాడో తెలుసా? అతి శ్రేష్టమైన పిలుపు పిలిచినాడు. అత్యంత శ్రేష్టమైన పిలుపు. ఈ పిలుపే యోసేపును మార్చింది. ఏంటో తెలుసా ఆ పిలుపు? దావీదు కుమారుడవైన యోసేపు. బైబిల్ గ్రంథంలో
రెండు సందర్భాలలో కేవలము ఇద్దరు వ్యక్తులను మాత్రమే దావీదు కుమారుడా అని సంబోధిస్తూ వచ్చినారు. నెంబర్ 1, దావీదు కుమారుడైన యోసేపు గురించి రాయబడతా వచ్చింది. రెండవది, గుడ్డివాడు పిలుస్తూ వచ్చినాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా, లేదా మమ్ములను కరుణించవా అని పిలిచినాడు యేసు ప్రభువును. నూతన నిబంధన కాలంలో ఈ 2 సందర్భాలలో తప్పితే ఇక ఎక్కడ కూడా దావీదు కుమారుడా అని సంబోధించబడలేదు. దేవదూత స్వప్నమందు ప్రత్యక్షమై యోసేపుని పిలిచినటువంటి పిలుపు ఏంటో తెలుసా? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడైన యోసేపు అని పిలుస్తూ వచ్చినాడు. అదే దేవదూత రెండవ మాట యోసేపుతో ఏమని పలికినాడు అని అంటే, నీ భార్య అయిన మరియా. అప్పటికి వివాహం అయిందా? చెప్పండి, వివాహం అయిందా? వివాహం కాలే. ఏమైంది? అప్పటికే నిశ్చితార్థం లేదా ప్రధానమైంది. అందుకే నేను ముందే చెప్పాను ఆ మాట. ప్రధానము లేదా నిశ్చితార్థం చేయబడింది అని అంటే ఇక వాళ్ళు భార్యాభర్తలుగా పిలువబడడానికి లీగల్గా అర్హులు. అందుకే నిశ్చితార్థము జరిగిన తర్వాత ఈ భూమి మీద మనం చాలా చూస్తాం. పెళ్ళిళ్ళు క్యాన్సర్ ఏం లేవా? వాళ్ళకి తెలియదు ఏంటది, అప్పటికి వివాహము రద్దు చేయబడిందని. చాలామంది లోకానికి ఎరగని సత్యం కూడా ఇదే. మన వాళ్ళకు కూడా చాలా వరకు తెలియని సత్యం ఇదే. నిశ్చితార్థం లేదా ప్రధానం అనేది అప్పటికే తంతు సగం అయిపోయినట్టని అర్థం. అప్పటికే వాళ్ళు భార్యాభర్తలని పిలవడని అర్హులని అర్థం. దేవదూతనే ఆ మాట పలుకుతూ వచ్చినాడు, నీ భార్య అయిన మరియా. ఎందుకు దేవదూత ఇదే మాటలు పలుకుతూ వచ్చాడని అంటే యోసేపుతో కనుక దేవదూత ఈ మాటలు చెప్పకపోతే ఇక యోసేపుకు లోతైన సంగతులు అర్థం కావు. ఇప్పుడు యోసేపుకు దేవదూత ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుపరుస్తున్నాడు అంటే, మరియ ఎవరనుకుంటున్నావు? నీ భార్య. మరియ ఎవరనుకుంటున్నావు? నీకు ఇప్పటికే ప్రదానం చేయబడి నీ భార్యగా ఉండడానికి నిర్ణయించబడిన స్త్రీ. మరియ ఇప్పుడు ఎవరో కాదు, ఎవరి కుమార్తె కాదు. మరియ ఎవరనుకుంటున్నావు? నీ భార్య అని దేవదూత ద్వారా ఆ మాట చెప్పబడుతున్నప్పుడు ఆ తర్వాత మూడవ మాట ఏమని పలుకుతూ వచ్చాడు దేవదూత అని అంటే, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడొద్దు. ఇప్పటికే యోసేపులో ఏముంది? భయం ఉంది. ఏం భయం అది? ఈమె అప్పటికే పరిశుద్ధాత్మల గర్భం ధరించింది కదా. ఇక లోకం అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని భయపడుతున్నాడు. బిక్కుమని భయపడుతున్నాడు. ఏం చెప్పాలా నేను? ఏం సమాధానం చెప్పాలి నేను? వాళ్ళు అడిగే మాటలకు నా దగ్గర ఒక్క మాటకు కూడా జవాబు ఉండదే ఇంకా అని చెప్పి లోపల అంతర్మదనంలో భయపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులు ఉన్నాడు. అందుకోసమే మూడవ మాట దేవదూత ద్వారా ఏమని చెప్పబడతా వచ్చాడంటే, యోసేపు భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం భయపడొద్దు అని చెబుతూ నాలుగవ మాట ఏమని చెప్పాడు తెలుసా? ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం ఆయనే రక్షించును. రక్షకుడు లేదా యేసు అను పేరు ఆయనకు పెట్టుదువనిను. రక్షకుడు ఆమె కడుపున పుట్టబోతున్నాడని యోసేపుకు దేవదూత ద్వారా చెప్పబడినప్పుడు యోసేపు ఆ మాటను నమ్మినాడు. యోసేపు ఆ మాటను విశ్వసించినాడు. యోసేపు ఆ మాటకు విలువనిచ్చినాడు. యోసేపు ఆ మాటకు లోబడినాడు. అందుకే యోసేపు మరియను చేర్చుకోవడానికి ఇక ఏమాత్రము కూడా సందేహించలేదు. ఏమాత్రము సందేహించుకోలేక చదువుతాం. మనకు అర్థం కావడానికి 24వ వచనం చదువుదాం. 24వ వచనం చదువుతాం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను ఏం చేసినాడు? ఎవరిని చేర్చుకున్నాడు? యోసేపు అన్నాడు, నా భార్య. ఇక నా భార్యని నేను ధైర్యంగా చేర్చుకుంటా, నా భార్య అని ధైర్యంగా చెప్పుకుంటా.
ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల ధైర్యంగా చెప్తా, ఇక లోకము నా గురించి ఏమనుకున్నా పర్లేదు, ఇప్పుడు నేను మరియని ఏమని పిలుస్తానంటే నా భార్య అయిన మరియా అని పిలుస్తా. యోసేపు వెళ్ళినాడు, యోసేపే లేచినాడు, యోసేపు లేచి ధైర్యంగా వెళ్ళినాడు. యోసేపు ధైర్యంగా వెళ్ళి తన భార్య అయిన మరియని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చేర్చుకున్నాడు. అదే వారి వివాహ దినం. ఎప్పుడైతే ఆయన ధైర్యంతో లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను హక్కున చేర్చుకున్నాడో, చేర్చుకున్నటువంటి సమయమే తన వివాహ సమయం. ఇక ఏమాత్రం విని తిరిగి చూడలే. ఇద్దరు కలిసి ఒకే మాట, ఇద్దరు కలిసి అదే దేవదూత ద్వారా, ఇద్దరు కలిసి అదే కార్యాన్ని, ఇద్దరు కలిసి అదే మాటను, ఇద్దరు కలిసి అదే రక్షకుని ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి వారు తమ జీవితాలనే దేవునికి సమర్పిస్తూ వచ్చినారు. కారణం ఏంటి తెలుసా? దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. దైవభక్తి సామాన్యమైనది కాదు. దైవాన్ని నమ్మటం, దైవం చెప్పిన మాటను నమ్మటం సామాన్యమైన పని కాదు. దాని వెనక ఎంతో ఖరీదనం చెల్లించాలి. దాని వెనక మనం సమర్పించుకునేది ఉంటుంది, ఎంతో అర్పించేది ఉంటుంది, ఎంతో లోబడేది ఉంటుంది, ఎంతో అవమానంతో కూడిన పరిస్థితులు ఉంటాయి, ఎంతో నిందతో కూడిన పరిస్థితులు ఉంటాయి, ఎంతో కష్టమైన పరిస్థితులు వస్తాయి. ఏది ఏమైనా సరే దైవభక్తిని గురించిన మర్మం ఏమైంది చెప్పండి? ఏమైంది? గొప్పది. కనుకనే మొట్టమొదటిగా మరియ ధన్యురాలని పిలువబడతా వచ్చింది. రెండవది యోసేపు కూడా నీతిమంతుడని పిలువబడతా వచ్చినాడు. కారణం ఏంటంటే యోసేపు ధన్యురాలని మరియ ధన్యురాలని పిలువబడడానికి, యోసేపు నీతిమంతుడని పిలువబడడానికి వారి దైవభక్తే వారిని అలా పిలిచేటట్లుగా, వారికి బిరుదులు ఇచ్చేటట్లుగా చేస్తూ వచ్చింది. మరియ యొక్క దైవభక్తి ధన్యురాలనే బిరుదుని తీసుకొచ్చింది. యోసేపు యొక్క దైవభక్తి నీతిమంతుడనే బిరుదుని తీసుకొచ్చింది. ఈరోజు రెండవదిగా మనం యోసేపు జీవితాన్ని చూసి ఏం నేర్చుకోవాలంటే, యోసేపు దైవభక్తి గురించి మర్మం గొప్పది అని ఎరిగినాడు, కనుకనే నీతిమంతుడనే బిరుదును సంపాదించుకున్నాడు. మనం పిలువబడుతూ ఉన్నామా? మనం నీతిమంతులుగా పిలువబడుతున్నామా యోసేపు వలె? లేదా యోసేపు వలె మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామా లేమా అన్నది ఏం చెల్లా. మరో వారం రోజులు మనము నూతన సంవత్సరానికి ప్రవేశించబోతున్నాం. ఇక కొద్ది రోజుల్లో క్రిస్మస్ కూడా మనం చేసుకోబోతున్నాం. అయితే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం నీతిమంతులుగా చేయబడడానికి ఇష్టపడుతున్నామా లేమా? మనం నీతిమంతులుగా చేయబడాలంటే మొట్టమొదటిగా మనలో కలగాల్సిన కార్యం దైవభక్తి. ఆ దైవభక్తిని గురించిన మర్మం ఏమైంది? గొప్పది. అది మన హృదయంలోకి రావాలా. మొట్టమొదటిగా దైవభక్తిని గురించినటువంటి మర్మం గొప్పదని గ్రహించిన వ్యక్తి మరియా. రెండవది దైవభక్తిని గురించిన మర్మం గొప్పదైందని ఎరిగిన రెండవ వ్యక్తి యోసేపు. మూడవ వ్యక్తిని చూస్తాం. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉంది అని తెలుసుకున్నటువంటి మూడవ వ్యక్తి ఎవరో, లేదా మూడవ సందర్భం ఏంటో ఇప్పుడు మనం చూస్తాం. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుదాం అందరం కలిసి. 1-2 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదని మూడవదిగా గుర్తించినటువంటి వారు జ్ఞానులు. జ్ఞానులకు జ్ఞానం ఏమైనా తక్కువ ఉంటుందా? వాళ్ళు జ్ఞానులను ఎందుకు పిలువబడినారు? వారి జ్ఞానం గొప్పది. వారు జ్ఞానులు అని చెప్పబడినారంటే వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, లేదా వాళ్ళకున్నటువంటి ఆ రీసెర్చ్, వాళ్ళకున్నటువంటి ఆ పరిజ్ఞానం, వాళ్ళకున్నటువంటి ఆ గ్రహింపు, వాళ్ళకున్నటువంటి ఆ ముందు చూపు, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఏదైనా వాళ్ళు అర్థం చేసుకునే తత్వం వాళ్ళని ఏమని చెప్తా వచ్చిందంటే
వారు జ్ఞానులు. ఎందుకంటే ఏ చిన్న విషయమైనా, ఏ కష్టమైన సమాధానమైనా వారు తెలుసుకునేదాకా వాళ్ళు దాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే దానిని పరిశోధించి శోధించి సాధించే వరకు వారు దాన్ని విడిచిపెట్టరు. కాబట్టి అందుకే వాళ్ళని ఏమని పిలుస్తూ వచ్చినారు? జ్ఞానులు. జ్ఞానులకు కూడా దైవభక్తిని గురించిన మర్మం ఏమై వచ్చింది? అవసరమైంది. ఎందుకు జ్ఞానులను కూడా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు ఆయన పుట్టినటువంటి సందర్భంలో అని అంటే, మనం గుర్తించాల్సిన ఒక ఆత్మీయమైన పాఠం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరిలో జ్ఞానులని ఎవరైతే పిలువబడుతున్నారో, అధికారులను ఎవరు పిలువబడుతున్నారో, వారందరూ కూడా, వారికి అందరికీ కూడా దైవభక్తి అవసరం, లేదా దేవుడు అవసరం అని తెలియజేయడం కోసమే ఈ జ్ఞానులకు కూడా ఎవరు అవసరమైంది? దేవుడు అవసరమైంది. ఎందుకో తెలుసా? వారు జ్ఞానులైనప్పటికీ కూడా వారి జ్ఞానము వారు చనిపోయిన పిమ్మట వారిని పరలోకానికి తీసుకుపోదు. వారు చనిపోయిన తర్వాత వారిని పరమునకు తీసుకొని పోవాలంటే జ్ఞానులకు కూడా రక్షకుడు అవసరం. కాబట్టి ఆ రక్షకుడు ఎవరో అని వారు తెలుసుకుంటూ వచ్చినారు. ఎక్కడో అన్ని జనులు వాళ్ళు యూదా దేశంలో, లేదా ఆ యూదా బెత్లెహేములో ఉన్నటువంటి వారు కాదు, లేదా ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారు కాదు. వారు బయటి దేశస్తులు, బయట అన్ని జనులు, లేదా మన మాదిరి అన్ని జనాంగంగా పిలువబడిన వారే. అలా పిలువబడిన వారే ఆ నక్షత్రం ఒకరోజు పుడుతుంది, ఆ నక్షత్రం ఎక్కడ పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, ఎక్కడ పుడుతుందని అనేక సంవత్సరాలుగా ఆ నక్షత్రం కొరకై రీసెర్చ్ చేస్తున్నారు. అంతరిక్షంలో రీసెర్చ్. ఆ నక్షత్రం ఎప్పుడు పుడుతుంది, ఖచ్చితంగా పుడుతుంది నమ్మినవారు, ఎక్కడ పుడుతుంది అని నమ్మినవారు, ఆ నక్షత్రము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు పరిశోధిస్తున్నారు. కాలాన్ని పరీక్షిస్తున్నారు. ఇక కాలం దగ్గర పడుతుంది పరీక్షిస్తున్నారు. ఇక కాలం రాబోతుంది పరీక్షిస్తున్నారు. పరీక్షించి ఆ నక్షత్రాన్ని చూసినారు, కనుగొన్నారు. ఇది బహు అరుదైన నక్షత్రం. ఈ నక్షత్రము ఇంతవరకు భూమి మీద ఎప్పుడు కూడా ఆకాశంలో మెరవలేదు. ఈ నక్షత్రం మెరిచిందంటే ఈ భూమి మీద ఒక వింత జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే రక్షకుడు పుడతాడన్న దానికి నిదర్శనమని వాళ్ళు పరిశోధించి తెలుసుకొని, ఇదంతా దేని గురించి మాట్లాడుతుంది చెప్పండి? దేని గురించి మాట్లాడుతుంది? దైవభక్తి. దాని గురించి మాట్లాడుతుంది? దైవభక్తి. ఈరోజు ఈ భూమి మీద కొంచెం చదువుకోగానే, లేదా కొంచెం ఉద్యోగం సంపాదించుకోగానే, లేదా కొంచెం ఆస్తిపాస్తులు సంపాదించుకోగానే, లేదా కొన్ని అవసరమైనటువంటి వాటన్నిటిని పొందుకొని ఇక దేవుడిని కూడా లెక్క చేయమనం కదా, చేస్తామా? ఇంకా దేవుడు కూడా కొన్నిసార్లు లెక్కలోకి రాడు. దేవుడు అంటే అసలు లెక్కలోకి రాడు. దేవుని సన్నిధి అంటే లెక్కలోకి రాదు. ఆరాధన అంటే లెక్కలోకి రాదు. ప్రార్థన అంటే లెక్కలోకి రాదు. వాక్యం అంటే లెక్కలో వేసుకోము. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ రాయబడినటువంటి ఈ జ్ఞానుల కంటే మనం ఏ విషయంలో ఎక్కువైన వాళ్ళమా? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చినారో అన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు, రీసెర్చ్ చేసుకుంటా. ఎంత ఖర్చు అయి ఉంటుంది? అర్థమైందా? వాళ్ళు తినడానికి, లేదా వాళ్ళు ప్రయాణం చేయడానికి, లేదా వాళ్ళు నివసించడానికి, లేదా వారు తమ జీవితయాత్ర కొనసాగించడానికి ఎన్ని లక్షల ఖర్చు పెట్టి ఉంటారో. వాళ్ళకంటే గొప్ప వాళ్ళమో మనం భూమి మీద ఉన్న వాళ్ళం? ఏ విషయంలో గొప్ప వాళ్ళం కాదు. వాళ్ళతో కనీసము 1% కూడా తూకం వేస్తే 1% కూడా వాళ్ళతో మనం ఏ విషయంలో సరితూగం. వాళ్ళే రక్షకుని వెతుక్కుంటూ వచ్చినారు. ఆ రోజులు ఏమైనా విమానాలు ఉన్నాయా? ఆ రోజు ఏమైనా కార్లు ఉన్నాయా? ఆ రోజు ఏమైనా బైకులు ఉన్నాయా? ఆ రోజు ఏమైనా సైకిల్ ఉన్నాయా? ఆ రోజు ఏమైనా ట్రైన్లు ఉన్నాయా? లేదా ఆ రోజులు ఏమైనా వెహికల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఉంటే ఆ రోజులు ఏమున్నాయో తెలుసా? పేదవాళ్ళు అయితే గాడిదలు ఉంటాయి, కాస్త డబ్బున్న వాళ్ళైతే ఒంటెలు ఉంటాయి. ఎందుకంటే ఎడారి ప్రాంతాలు అన్నీ కూడా, చుట్టుపక్కల అన్నీ కూడా ఎడారి ప్రాంతాలు. ఇప్పుడు వాళ్ళ ఇజ్రాయెల్ దేశానికి చేరుకోవాలంటే ఎడారి ప్రాంతం అదంతా. ఎడారి ప్రాంతంలో ఒంటెలు తప్ప ఏమి కూడా ప్రయాణము చేయలేవు. పేదవాళ్ళు అయితే గాడిదలు ఉంటాయి. ఇప్పుడు యోసేపు మరియా పేదవాళ్ళే కాబట్టి వారు యేసుప్రభు పుట్టినప్పుడు, లేదా యేసుప్రభు పుట్టిన తర్వాత దేని మీద ప్రయాణం చేసినారు చెప్పండి? దేని మీద? గాడిద మీద ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు జ్ఞానులు దేని మీద ప్రయాణం చేస్తున్నారు? మనం చూస్తుంటాం, యూట్యూబ్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. కొన్ని వాళ్ళు ఒంటెల మీద వస్తుంటారు కదా. అంటే కాస్త డబ్బున్న వాళ్ళు. కాస్త ఈ రోజుల్లో మనం కాస్త పేదవాళ్ళం మనకు బండి మీద వస్తాం, కొంచెం డబ్బున్న వాళ్ళైతే కార్లలో తిరుగుతారు. అంతే తేడా. ఆ రోజులకి ఈ రోజు తేడా అంటే అదే. ఆ రోజుల్లో జ్ఞానుల దగ్గర ఏముంది? వాళ్ళ దగ్గర అవసరాలకు సరిపడే డబ్బు ఉంది కాబట్టి
వాళ్ళు దేని మీద ప్రయాణం చేసి వచ్చినారు? ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చినారు. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంతగా వాళ్ళు ఆ క్రయధనమును చెల్లించి యేసు ప్రభువును కలుసుకోవడానికి రావాల్సినంత అవసరం వాళ్ళకు ఉందంటారా? వాళ్ళకు ఉంది కాబట్టే, వాళ్ళు ఉంది అని గ్రహించినారు కాబట్టే, దైవభక్తిని గురించిన మర్మం గొప్పదని వాళ్ళు ఎరిగినారు కాబట్టే వాళ్ళు అంత దూరము కష్టమైన ప్రయాణం చేసి రావడానికి ఇష్టపడినారు. ఇంకొకసారి ఆలోచిస్తే, వారు ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు ఒకవేళ ఆ ఎడారిలో ఏ వర్షం పడుతుంది? ఇసుక తుఫాన్లు వస్తాయి. ఏ తుఫాన్లు వస్తాయి? ఇసుక తుఫాన్లు వస్తే వారు తల దాల్చుకోవడానికి ఏమైనా ఉంటాయి? ఇక్కడ బంగ్లాలు, హోటల్స్ ఏమైనా ఉంటాయా? ఎక్కడ దాల్చుకోవాలి తల? మరి ఆ ఇసుక తుఫాన్లు వస్తే ఎక్కడ తల దాల్చుకోవాలా? ఎడారిలో వర్షం పడడమే కష్టం, వాళ్ళకి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఆ ఎడారిలో ప్రయాణం చేయడమే కష్టం, వాళ్ళకి ఆహారం ఎట్లా దొరుకుతుంది? ఆ ఎడారిలో ప్రయాణం చేయడమే కష్టం. ఏమి జరిగినా కూడా దిక్కు లేదు. ముందు ఎవరుంటారు? ఎడారి ప్రాంతం అంతా ఎవరైనా వచ్చి, దొంగలు ఎక్కువ ఆ రోజులలో, దొంగలు కొల్లగొట్టచ్చు వచ్చి, లేదా ఏదైనా జంతువులు వచ్చి వాళ్ళు ఏమని చేయొచ్చు. అయితే వారి ప్రయాణంలో వారు ఎంత కష్టం వాళ్ళకి ఎదురవుతుందని వాళ్ళు తెలుసుకున్నప్పటికీ కూడా, వాళ్ళకి తెలుసు, ఇదంతా తెలిసినప్పటికీ కూడా, అయితే దైవభక్తి గురించిన మర్మం గొప్పదని వాళ్ళు తెలుసుకుని రక్షకుని ఖచ్చితంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి వారి ప్రయాణాన్ని ఏది కూడా ఆపలేకపోయింది. అయితే వారు ఎదురు చూసిన సమయం వచ్చింది. ఆ సమయం యేసు ప్రభు వారు జన్మించినాడు. జన్మించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా కలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా వీరే. ఇప్పుడు చెప్పండి, దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైంది. జ్ఞానులకే ఆ దైవభక్తి అవసరమైతే మనకు అవసరం లేదంటారా? అవసరమా కాదా? శివ ఏమా శివక్క భార్య అవసరమా కాదా? దైవభక్తి గురించిన మర్మం మనకు అవసరమా కాదా? జ్ఞానులకు అవసరమైంది. మనం ఏం నేర్చుకోవాలి ఈ జ్ఞానులను చూసి అంటే, మన దగ్గర ఏమున్నా, మనం ఎంత తెలివిపరులమైనా, ఎంత జ్ఞానులమైనా, మనం ఎలాంటి వారమైనా, దైవభక్తి మనకు అవసరం. ఆ దైవభక్తి ఎక్కడో ఉన్న వారిని యేసు ప్రభు ఉన్న చోటికి తీసుకొచ్చింది. మనకు మందిరాల దగ్గర ఉంటాయి, మనకు ప్రార్థన కూటు దగ్గర ఉంటాయి, మనకు సమీపం అన్నీ జరుగుతుంటాయి, కానీ మనమైతే దేవుని దగ్గరికి రావడం కష్టం కదా. ఎక్కడో ఉన్నారు వాళ్ళు జ్ఞానులు. ఎక్కడికి వచ్చినాడు? రక్షకుని దగ్గరికి వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వకీయ జననం ఎక్కడుంది? అప్పుడు అర్థం చేసుకోండి, జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వకీయ జనులు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. యేసు ప్రభు పుట్టిన దగ్గరే ఉన్నారు. యేసు ప్రభు పుట్టిన దగ్గరే ఉన్నారు, కానీ రక్షకుడు పుడతారని తెలుసుకోలే. యేసు ప్రభు దేవుడు ముందే అన్ని ప్రవక్తల ద్వారా బయలుపరిచినాడు, అనేకమైన ప్రవచనాలు ఇచ్చినాడు, అన్ని ప్రవచనాలు వాళ్ళకి పలికిచ్చినాడు, కానీ ఏ ప్రవచనాన్ని కూడా వాళ్ళు గుర్తులో పెట్టుకోలే. ఎందుకంటే దైవభక్తిని గురించి మరో గొప్పదని వాళ్ళు గ్రహించలేదు. కాబట్టి యేసు ప్రభు ఆ యూదా బెత్లెహేములో పుడితే, ఆ యూదా బెత్లెహేములో ఉన్నటువంటి మరియ యొక్క, యోసేపు యొక్క అటువంటి బంధువులు కూడా యేసు ప్రభు జన్మించిన స్థలంలోనికి వచ్చి ముందుగా వాళ్ళు చూడలేకపోయినారు. కారణం ఏంటో తెలుసా? దైవభక్తి వాళ్ళలో లేదు, లెక్కలోకి వేసుకోలే. అయితే జ్ఞానులు లెక్కలు వేసుకున్నారు, జ్ఞానులు లెక్కలు వేసుకున్నారు. అందుకోసమే తన స్వకీయ జనులు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరిస్తూ వస్తే, ఆ స్వకీయ జనులను సిగ్గుపరచడానికి, లేదా దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ వాగ్దాన సముద్రైన వారందరినీ సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడో తెలుసా? ఒక మాట చదువుదాం అర్థం చేసుకోవడానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 26 నుండి 29 వరకు కలిసి ఉన్నాయి. కలిసి చదువుదాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి.
మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకంలో మనం ఎవరు మనం వెర్రివాళ్ళం. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారమైన మనలను దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, దేవుని జనమైన తర్వాత, వెర్రివారంగా ఉన్నల్ని మనల్ని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకుని అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? నేను ఎర్రివాని కాదనుకుంటాం. ఇది పెద్ద ఎర్రి. అర్థమైందా? వెర్రివాళ్ళమైన దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత నేనేమైనా ఎర్రివాన్ని అని అంటాం. అంటే మన స్థితి. అందుకే వాక్యం రాబడుతుంది, నువ్వు ఏ స్థితి నుండి పిలువబడితివో ఆ స్థితిని మర్చిపోవద్దు. ఇప్పుడు మళ్ళీ మనం ఏమంటాం తెలుసా? కొన్నిసార్లు మనము అంటాం, కొన్నిసార్లు లోకం కూడా అంటుంది. ఏమని అంటే దేవుడు కూడా వెర్రివాడు అంటాం కదా. కొన్నిసార్లు మనం దేవుడు కూడా ఏమంటాం? మనము ఏమంటాం? దేవుడు ఏమైనా ఎర్రివాడా అంటాం. వాక్యంలో ఒక మాట రాసింది, చూపించమంటారా? దేవునికే గనక ఎర్రితనం ఉంటే ఆ ఎర్రితనం ఎలాంటిదంటో తెలుసా? దేవునికే ఎర్రి ఉంటే, బైబిల్ ఉంది ఆ మాట, చదువుదామా? చదవండి కావాలంటే. 24వ వచనం చదవండి. క్షమించండి, 25వ వచనం చదువుదాం. 25వ వచనం చదువుతాం. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే, దేవునికి ఒకవేళ వెర్రితనం ఉంటే ఆ దేవుని యొక్క వెర్రితనం ఎలాంటిదంట? మానవునికి ఒకవేళ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానము కంటే, ఇంకా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, లోకంలో ఎవరైనా జ్ఞానులు ఉన్నారా? ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచినాడు. ఎందుకు పిలిచినా అంటే, లోకంలో దిక్కు లేక ఎర్రితనముతో అవహేళన చేయబడి, హేళన చేయబడి, మీరు బయట ఉండాలా, మీరు ఊరు బయట ఉండాలా, మీరు ఊరు బయటనే జీవించాలా, మీరు మాతో కలిసి రావద్దు, మీరు మాతో కలిసి జీవించొద్దు, మాతో కలిసి కూర్చోవద్దు, మాతో కలిసి తినొద్దు. లోకం మనం ఏం చేసింది? వెళ్ళేస్తే వాళ్ళని ఏర్పరచుకున్నాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు మనకేమొచ్చినాయంటే కొమ్ములు వచ్చినాయి. ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చి ఇప్పుడు కొమ్ములతో పొడవడం స్టార్ట్ చేసినాం. అయితే కొమ్ములు బీకేయగలడు దేవుడు. మర్చిపోయినాం ఏ స్థితి నుంచి పిలువబడినామో. అందుకే తన స్వకీయులు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగలేకపోతూ వచ్చినారు. అయితే దేవుడు వాళ్ళని సిగ్గుపరచడానికి మనల్ని ఎన్నుకున్నాడు. జ్ఞానులకు అవసరమైంది రక్షకుడు, కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఎరగలేకపోతూ. చెప్తే చాలా సంగతులు ఉన్నాయి, సమయం అయిపోతుంది. మూడవదిగా, దైవభక్తిని గురించిన మర్మము ఎవరికి అవసరమైంది? జ్ఞానులకు అవసరమైంది. మనకు కూడా ఈ జ్ఞానుల నుండి నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైన పాఠం ఏంటంటే, జ్ఞానులకే అవసరమైన దైవభక్తి మనకు కూడా ఎంతైనా అవసరం. ఆ దైవభక్తి వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టే ఆ దైవం ఉన్నటువంటి స్థలానికి వాళ్ళు రాగలిగినారు. ఆ దైవం పట్ల వాళ్ళు భక్తి కలిగి ఉన్నారు కాబట్టే ఆ దైవాన్ని పూజించడానికి వచ్చినారు. మేము ఆయనను పూజించడానికి వచ్చినాం. ఎవరిని పూజించడానికి? ఎలా నమ్మినారు వాళ్ళు? పుట్టబోయేవాడే రక్షకుడు, ఆయనే దైవము, ఆయనకే మాత్రం మొక్కాలని జ్ఞానులకు తెలియదా ఎవరిని ఆరాధించాలో? జ్ఞానులకు తెలియదా ఎవరి దగ్గర తలదించాలో? జ్ఞానులకు తెలియదా ఎవరి దగ్గర సాగిలపడాలో? జ్ఞానులకు తెలియదా ఎవరి దగ్గర మనం నమస్కారం చేయాలో? వాళ్ళు ఎరిగినారు, జ్ఞానులు ఎరిగినారు. ఆయన బాలయేసుగా లేదా బాలుడైన యేసుగా ఆయన జన్మించి పశువుల తొట్లో పడుకొని ఉంటే ఆడికొచ్చి జ్ఞానులు ఏం చేశారు? సాగిలపడినారు. ఎవరు? సామాన్యమైన వాళ్ళ? ఇప్పుడు అడుగుతా ఒక ప్రశ్న. ఈ దేవుని దగ్గర మనం సాగిలపడాలంటే మనకు నామోసి, ఈ దేవుని దగ్గర మనం నమస్కరించాలంటే నామోసి, ఈ దేవుని దగ్గర మోకాలు వంగాలంటే నామోసి, ఈ దేవుని దగ్గర సాగిలపడి ప్రభువాని తగ్గించుకోవాలంటే నామోసి. క్రిస్మస్ పండుగ రోజు చూడల్లా పాపం అందరూ కొత్త బట్టలు కట్టుకొచ్చుకుంటారు కదా. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు మోకాలు వంగి ఆరాధన చేస్తామంటే వాళ్ళ పాటలు చూడాలి. ఆ రోజు బట్టలు నలుగుతాయని ఎంత కష్టపడుతుంటారో పాపం.
బైబిల్ అయినా ఇస్త్రీ కింద ఆడబడేసి ముందుకు జరగండి, దయచేసి వెనకొచ్చే వాళ్ళకి స్థలం ఇవ్వండి అని అంటే బైబిల్ అయినా కింద పెట్టి జరుపుతారేమో కానీ వాళ్ళ బట్టలు నలుగుతాయేమోనని కదలను కూడా కదలరు. అందుకే క్రిస్మస్ రోజు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆడుకుంటాను చూడండి, వాళ్ళని ఎన్నిసార్లు లేపుతానో, ఎన్నిసార్లు ముందుకు జరుపుతానో, ఎన్నిసార్లు సాగిల పట్టలు చేస్తానో, ఎన్నిసార్లు నమస్కరించట్లు చేస్తానో, ఎన్నిసార్లు వాళ్ళ దేవుని మొక్కటలు చేస్తానో, వాళ్ళు అంటారు లాస్ట్కు, ఏందన్నా ఇన్నిసార్లు లేపినా ఇన్నిసార్లు కూర్చోబెట్టినా కావాలనే. బట్టలు మాత్రం నలగకూడదు కానీ, మోకాళ్ళు మాత్రం నలగకూడదు కానీ, మట్టి మాత్రం కాకూడదు కానీ, ఏం కావద్దు, దేవునికి మాత్రం ఏం చేయాలంట? అదే జ్ఞానులు అట్లే చేసినారు ఆరాధన. జ్ఞానులకు అవసరమా? ఆ కంపు కొట్టే ప్రదేశంలో వచ్చి వాళ్ళు సాగిలపడ్డమంటే రెండు అర్థాలు వస్తాయి. సాగిలపడ్డమంటే రెండు అర్థాలు వస్తాయి. మోకాళ్ళ మీద కూర్చోవడం ఒకటి, మోకాళ్ళ మీద కూర్చొని ఇలా చేతులు ముందుకు చాపి తల కింద పెట్టడం ఒకటి. జ్ఞానులు చేసిన పని అది. వాళ్ళు మోకాళ్ళు వంగి చేతులు చాచి తలను ఎక్కడ పెట్టారు? కింద పెట్టారు. అప్పటికే ఆ స్థలంలో ఎన్ని పశువులు పాపం గలీజ్ చేస్తూ వచ్చినాయి. కానీ ఏది కూడా వాళ్ళు సాగిలపడడానికి అడ్డు వచ్చిందా? అడ్డు వచ్చిందమ్మా? వాళ్ళు ఆరాధన చేయడానికి, వాళ్ళు సాగిలపడడానికి, వాళ్ళు ఆయనకు మొక్కడానికి, ఆయనను పూజించడానికి వాళ్ళకి ఏది అడ్డు లేదు. కానీ వారు అత్యానందపడుతాయి. అక్కడ రాయబడిన మాట శ్రేష్టమైన మాట. ఆ మాట గురించి రేపు క్రిస్మస్ రోజున కొన్ని వర్తమానాలు చెప్పబోతున్నా. వాళ్ళు ఎట్లా ఆరాధన చేసిన